మహబూబ్ నగర్ జిల్లాలో మరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మెట్టుబడి ప్రభాకర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందెల్లి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి జెండా పండుగ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మరి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో అబ్జర్వర్గా నియోజకవర్గ అబ్జర్వర్గా సౌజన్య రెడ్డి గారు, మరి సీనియర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు డాక్టర్ గారు, మన ఉస్మాన్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, ఐలయ్య యాదవ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి ఈరోజు బక్రీద్ పర్వదినం. మరి ముస్లిం సోదరులందరికీ కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా వారికి పండుగ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలిసిందే మరి నెల రోజుల వ్యవధిలోనే పార్టీ ఆవిర్భావమై తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావమై నెల రోజులు కావస్తున్నటువంటి సందర్భంలో మరి పార్టీ యొక్క జెండాలను రూపకల్పన చేసి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో పార్టీ జెండా ఎగరాలనేటువంటి ఆలోచనతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఒక నెల రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే నెల రోజుల వ్యవధిలోనే 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను, 33 జిల్లాలకు జిల్లా ఇన్ఛార్జీలను, జిల్లా అబ్జర్వర్లను, అదేవిధంగా నియోజకవర్గ అబ్జర్వర్లను ఒక పెద్ద టీమును ఏర్పాటు చేసుకొని పార్టీ పుట్టిన నెల రోజుల్లోనే అన్ని నియోజకవర్గాలకు కూడా పార్టీని విస్తరించింది అనడానికి ఈరోజు వేసినటువంటి కమిటీ యొక్క నిదర్శనం అని తెలియజేస్తూ, మరి రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రక్షణ సేన, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏం ఆశించి తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మనకేమొస్తుంది అనేటువంటి దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు, మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన, ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఏది కూడా నెరవేరలేదు అన్నటువంటి దాంట్లో ఈరోజు తెలంగాణ అంతా ఆగమైపోతుందనేటువంటి విషయంలో ఈ తెలంగాణకు ఒక రక్షణ కవచంగా ఉండడం కోసం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అనేటువంటి రాజకీయ పార్టీ ఏర్పడ్డదనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే మనం చూసినాం, మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు పాలమూరు ప్రాజెక్టు సాధన సభ పెట్టి మరి ఇక్కడ పాలమూరు ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెత్తి చూపిన తర్వాతనే సీఎం దీని మీద రివ్యూ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క పాలమూరు ప్రాజెక్టే కాదు, ఈ రాష్ట్రంలో ఏ సమస్య తీసుకున్నా, ఈరోజు రైతాంగ సమస్య తీసుకున్నా, యువత సమస్య తీసుకున్నా, ఖమ్మంలో కొట్టేసినటువంటి వెలుగుమట్ల బాధితుల సమస్య తీసుకున్న ప్రతి అంశాన్ని కవితక్కనే అడ్రస్ చేస్తుంది, ప్రతి అంశాన్ని కవితక్కనే ఎత్తి చూపుతుంది, ప్రతి అంశాన్ని కవితక్కనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. అట్లా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు ఇలా తెలంగాణ రక్షణ సేన ఒక పరిష్కార వేదికగా మారుతుంది. భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో కూడా కవితక్క నాయకత్వంలో ఈ తెలంగాణ రక్షణ సేన ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అవసరమైతే పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంతో ఒక బలమైన రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఉండబోతోంది. ఈరోజు మొదటి దినం కాబట్టి మనం మహబూబ్ నగరంలో జెండా పండుగ కార్యక్రమం చేసుకున్నాం. మరి నెల రోజుల పాటు జెండా పండుగ కార్యక్రమం జరుగుతుంది కనుక మరిన్ని విషయాలు, మరిన్ని రోజులు ముందు మీకు అన్ని కూడా విషయాలు తెలియజేస్తూ, మీ సహకారం కూడా, మీడియా సహకారం కూడా కోరుతూ, మా నాయకులందరూ కూడా కలుపుకొని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.